ఎడారిలో సెలయేర్లు జనవరి 26వ తేదీ. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం. తన పిల్ల గూటిని వదిలిపోయేలా చేయడానికి తల్లి గ్రద్ద సకల ప్రయత్నాలు చేసింది. కానీ ఆ పిల్ల గ్రద్ద భయపడింది. అకస్మాత్తుగా నిరాశకు గురైనట్టుగా ఆ పిల్ల లేచి నిలబడింది. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు గనుక ఊపిరి బిగపట్టి చూస్తుండిపోయాను. ఆ చిన్నది గూడు అంచున నిలబడి క్రిందికి తొంగి చూసింది. వెనక నుంచి కీచుమని కేక వినబడంతో అది అప్రమత్తమై గడియారపు స్ప్రింగులా బిగుతుగా మారింది. మరుక్షణంలో తల్లిగ్రద్ద వాలిపోయి పిల్ల నిలబడి ఉన్న గూటిని తన్నేసింది. చెల్లా చెదరైన గూడుతో సహా పిల్లగ్రద్ద గాలిలో ఎగిరింది. అదిప్పుడు గాలిలో తేలిపోతోంది. నీలి గగనాలపై ఒంటరిగా తేలియాడుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెక్కలు వేగంగా ఆడిస్తోంది. దానికి పైన, దాని క్రింద, ప్రక్కన తల్లిగ్రద్ద తిరుగులాడుతూ నేనున్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఒకవైపు లోతు, మరోవైపు నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు ఎక్కడ పడిపోతానో అన్న భయం ఆ గ్రద్ద పిల్లను వెంటాడుతోంది. రెక్కలు ఇంకా వేగంగా ఆడిస్తోంది. అమాంతం క్రిందికి పడిపోతోంది. దాని బలం తగ్గిపోయిందో ఏమో, ఉన్నట్టుండి వేగం పెరిగింది. పట్టు తప్పి తలక్రిందలుగా గాలిలో జారిపోతోంది. అంతా అయిపోయింది. ఎక్కడో చెట్ల మధ్యలో పడి ముక్కలైపోతానన్న నిశ్చేతకొచ్చి రెక్కలు ముడుచుకుంది. అప్పుడు శరవేగంతో తల్లిగ్రద్ద దాని క్రిందికి వచ్చింది. నిస్సత్తువుగా ఉన్న దాని పాదాలు రెండు రెక్కల మధ్య భుజభాగాన్ని తాకాయి. ఒక్కసారిగా దాని గమనాన్ని సరిచేసుకొని తల పైకి తెచ్చుకుంది. క్షణమాత్రం విశ్రాంతి తీసుకొనిచ్చింది. అంతలోనే మళ్ళీ తనంతట తానే ఎగిరేలా వదిలేసింది. తన గోళ్లు తాకిన దెబ్బకి రాలిన ఈకలు కొన్ని నెమ్మదిగా వాటి వెంటే గాలిలో ఎగురుతూ వస్తున్నాయి. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. చూస్తుండగానే అవి క్రింద ఎక్కడో చెట్లలో కలిసిపోయాయి. మళ్ళీ నేను జాగ్రత్తగా భూతద్దంలో చూస్తే గ్రద్దపిల్ల ఒక దేవదారు చెట్టు మీద కనపడింది. తల్లి దానికి ఆహారం పెడుతోంది. అప్పుడు ఆ కీకారణ్యంలో నేను ఒంటరిగా నిలబడి చూస్తుండగా పూర్వకాలపు ప్రవక్త పలికిన మాటల అర్థం ఒక్కసారిగా నా మనసులో వెలిగింది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.